బుద్ధుందా నీకు? క్షమించండి అమ్మగారు, పొరపాటున జరిగింది. కొండదొరా, దిష్టి తీసేసినావా? అమ్మా కామాక్షమ్మ తల్లి, కరుణించావా? అమ్మా, ఈ తల్లి పడిపోవడంతోనే శని ఇంటి నుంచి పారిపోయింది. దిష్టి పారిపోయిందమ్మా, అంతా మంచే జరుగుతుంది. శారదమ్మా, ఇంకా ఈ డాన్సులు అవి అవసరం లేదు కదా సోదమ్మ? అవసరం లేదే తల్లి, ఇంకా అంతా శుభమే జరుగుతుంది. సోదమా, నా మొగుడు గురించి చెప్పవా? రావే కూనా, రా 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 రా. అమ్మగారు, వెళ్ళిరానా? వెంటనే వచ్చేస్తానా? ఆపని సోది, వెళ్ళు. రాకునా, రా. అమ్మా, నువ్వా? నిజంగా నేను అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా? అన్ని కరెక్ట్ గా చెప్తుంటే సోదమ్మే వచ్చింది అనుకున్నాను. ఎందుకమ్మా ఈ వేషం వేసుకుని ఇలా వచ్చావు? నీ బతుకు కోసం. ఎందుకమ్మా ఇంత ధైర్యం చేసావు? అసలు నేను నీకోసం ఏం చేస్తున్నానమ్మా? నీ భర్త కోసం నువ్వు ఒంటరి పోరాటం చేస్తున్నావు. నక్క తెలివితేటలు, తోడేళ్ల స్వభావం ఉన్నా నీలంబర్ లాంటి దాంతో యుద్ధం చేస్తున్నావు. కానీ ఇంతవరకు నీకోసం నేనేమీ చెయ్యలేదు. తల్లిదండ్రులు లేని నాకు అమ్మలా ఉన్నావు. అంతకన్నా ఇంకేం కావాలమ్మా? అలా అనకమ్మా. నువ్వు పందెం గెలవడానికి ఇంకా 2 రోజులే ఉంది. టైం బాగోలేక నీలాంబరి చేసిన కుట్రలు బయట పెట్టలేకపోతే నీ జీవితం ఏమవుతుంది? భర్తకి దూరమై నువ్వు బాధపడుతూ ఉంటే తల్లిగా నేనెందుకున్నట్టు? నిన్ను ఎంతగానో ప్రేమించిన నా మేనల్లుడు రాజీవ్ ఇష్టం లేని శ్రావ్యను పెళ్లి చేసుకుని కాపురం చేయగలడా? అందుకే ఈ 2 రోజులు నీకు అండగా ఉండాలని, నీకు వీలైనంత సాయం చేద్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. తల్లి కూతుళ్ల మధ్యలో ప్రేమ ఆప్యాయతలు ఉండాలే గాని థ్యాంక్సులుండకూడదు. ఒకవేళ వాళ్ళు నిన్ను గుర్తుపడితే ప్రమాదం కదమ్మా. మన ప్లాన్ అంతా తలకిందులవుతుంది. నీలాంబరి అసలే మనిద్దరిని అనుమానంగా చూస్తోంది. నువ్వు అటువంటి భయాలేం పెట్టుకోకు. వాళ్ళెవ్వరూ కనిపెట్టలేరు. దొరబాబుకైతే నేనే జ్యోతిని అని నిజం చెప్పేశానమ్మా. పందెం గెలిచిన తర్వాత చెప్పేద్దామనుకున్నాను. కానీ ఆయన టెన్షన్ చూశాక దాచటం కరెక్ట్ కాదనిపించింది. చెప్పి చాలా మంచి పని చేశావు. ఈ టైంలో నీకు సపోర్ట్ దొరుకుతుంది. రాజీవ్ కూడా నువ్వేమైపోయావోనని టెన్షన్ పడుతూ ఉన్నాడు. సరే అమ్మా, మనం వెంటనే లోపలికి వెళ్దాం పద. ఎక్కువసేపు ఇలా ఉండటం మంచిది కాదు. పద జ్యోతి. ఎల్లమ్మ ఎల్లు, నువ్వు కూడా పసుపు దంచు. నీ మొగుడు తప్పకుండా వస్తాడు. దీని మొగుడు ఎక్కడున్నాడు సోదమ్మా? ఇక్కడే ఉన్నాడే తల్లి. ఇక్కడ ఇక్కడున్నాడా? ఎవరతను? ఇక్కడంటే ఇక్కడ కాదే తల్లి, దరిదాపుల్లో ఉన్నాడు. అమ్మో, ఈవిడేంటి అన్ని నిజాలే చెప్తుంది? సోదమా, నా మొగుడు ఎప్పుడు వస్తాడు? వస్తాడే కూనా. ఇప్పుడే రావచ్చు, రాత్రికే రావచ్చు, రేపు పొద్దున కూడా రావచ్చు. కామాక్షమ్మ చెప్పిందే చెప్తున్నానే కూనా.
వెళ్ళి పసుపు దంచవే కూనా. ఏంటి అన్నీ నిజాలు చెప్తున్న ఈ సోదమ్మ మల్లీశ్వరితో మొగుడు వస్తాడు అంటుందే కానీ అది నేనే అని ఎందుకు చెప్పడం లేదు? కనిపెట్టలేకపోయిందా లేదా ఇంకేమైనా ఉందా? శ్రావ్య, ఆ? దాని మొగుడు గోల మనకెందుకు గాని నీ కాబోయే మొగుడికి స్వీట్ తినిపించమ్మా. అలాగే అత్తయ్య. తినిపించు. రాజీవ్, రాజీవ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా శ్రావ్యకి స్వీట్ తినిపించు. బిడ్డా, త్వరగా నువ్వు కూడా నోరు తీపి చెయ్యి. పెట్ట నీకు తినిపించింది సరే, నువ్వు కూడా తినిపించాలా? ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే నువ్వు దూరం అయిపోతావు. త్వరగా తినిపించు. రాజీవ్, తినిపించు. తీసుకో. అయ్యో, కింద పడిపోయింది. ఏ నువ్వు తింటున్నావేంటే? ఎహె, కింద పడింది కదమ్మగారు. ప్రసాదమని తిన్నాను. ఎంత పని జరిగింది? ఎందుకే తొందరపడ్డావు కోనా? ఏయ్, నువ్వు నోర్మోయ్. నువ్వే కదా తొందరగా పెట్టమని హడావిడి చేసింది. ఆ తొందరలోనే పడిపోయింది. దాన్నే ఉంది శ్రావ్య. రాజీవ్, నువ్వు ఇంకోసారి తినిపించు. వద్దే తల్లి. అట్టా పెడితే బాబుకి రెండో పెళ్ళవుతాది. జరిగిందేదో జరిగిపోయినా అది వదిలేస్తే మంచిది. వీళ్ళిద్దరి వాళ్ళకం ఏదో తేడాగా ఉంది. సోదమ్మా, పసుపు దంచే కార్యక్రమం అయిపోయింది. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాం. నా బిడ్డ పెళ్లి ఏ ఆటంకం లేకుండా సజావుగా జరుగుతుంది కదా. నీ బిడ్డ నా బిడ్డ కాదా తల్లి?